జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవద్ రామానుజ చరిత్ర మనం తెలియచేసుకుంటున్నాం. సన్యాసము అనేక రకములుగా మనకి భాగవతాది పురాణాల్లో వాటిలో కనిపిస్తుంది. కానీ వైష్ణవ సన్యాసం జీయర్ అని అంటారు. ఈ సన్యాసం వేరండి. మిగతా సన్యాసులకి ఇక్కడ ఈ సన్యాసానికి ఉండే తేడా ఏమిటి అంటే, అక్కడ తాము ఉద్ధరించబడాలి అని అన్నిటినీ విడిచిపెట్టి రావడం. ఇక్కడ సన్యాసం అలా కాదు. ఇది యతి అని అంటాం. ఈ ధర్మాన్ని యతి ధర్మం అని అంటాం. ఇది లోకాన్ని బాగు చేయాలని రావడం. భగవంతుడిని కూడా అవసరమైతే, అంటే మోక్షాన్ని, భగవత్ సంశ్లేషణాన్ని అవసరమైతే నాకు అక్కర్లేదు. ఈ లోకాన్ని భగవంతునికి పారతంత్ర్యంగా, భగవంతునికి అభిముఖంగా తీర్చిదిద్దడం ఒక్కటే నా ధ్యేయం. దీనికోసం అవసరమైతే నేను నరకానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని వచ్చినటువంటి ఒక ఆలోచనతో మొదలైంది ఈ జీయర్ సంప్రదాయం. వాళ్ళు బాగుపడడం కోసం కాదు, లేక ఒక చట్టాన్ని ఒకటి తయారు చేసుకుని ఇందులోనే ఉండి మేము సన్యాసులు మోచ్ అని చెప్పుకోవడం కోసం కాదు. లోకాన్ని ఉద్ధరింప చేయాలి, లోకంలో భగవత్ సంప్రదాయాన్ని ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఇది భారతీయ సనాతన ఆర్ష ధర్మ ప్రచారానికి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ జీయర్ వ్యవస్థ. ఆర్షధర్మ ప్రచార వ్యవస్థ ఇది. ఋషులు మనకు అందించినటువంటి వేద వాంగ్మయంలో ఉన్నటువంటి మహోన్నతమైన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాల్ని లోకానికి అందించాలి, ఈ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడాలి అనేటటువంటి వ్యవస్థ జీయర్ వ్యవస్థ. ఆశ్రమాలు పెంచుకోవడం కోసము, లేకపోతే ఒక సుఖాల్ని భోగాల్ని పొందడం కోసము ఏర్పడింది కాదు. అందుకనే మనకి కొంతమంది మనకు కనిపిస్తుంటారు. వారి శరీరం చాలా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. పొట్ట రాదు, శరీరం లావెక్కదు. కొంతమంది మహానుభావులు చూస్తుంటే వారికి ఏ రకమైన రోగము రాదు. ఎందుకని రాదు? భయం వారిని చూస్తే. భగవంతుడే వారికి సులభుడై ఉన్నాడు, ఇంకా రోగములు వారి దగ్గరికి వస్తాయా? వ్యాధి వస్తుందా? తపశ్శాలులు అవ్వడం చేత, నియమానుసారంగా జీవించడం చేత వారి దగ్గరికి ముసలితనం రాదు, వ్యాధి రాదు. ఎంతకాలం వారు తిరిగినంతకాలం ఇలాగే తిరుగుతామంటారు. ఎందుచేత? భగవంతుడిని నమ్మడం చేత. వారు అలా, భగవంతుడు ఇచ్చిన శక్తి అది. సంపూర్ణంగా ఏమాత్రం అలసత్వం లేకుండా ప్రయాణం. దేనికి? భగవత్ ప్రచారం కోసం. మరి ఇలాంటి ప్రచారం చేయాలంటే వారు ఒక్కరే సరిపోతారా? వారికి కొంతమంది తోడు కూడా ఉండాలి కదా. భగవద్ రామానుజుల వారికి తోడుగా కొంతమందిని పంపించాలి అనుకున్నాడు పరమాత్మ. ఆ విధంగా మొదటిసారి వచ్చారు కూరత్తాల వాళ్ళు. కూరేషుల గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. కూర అనేటటువంటి ఒక నగరం
ఆ నగరానికి పరిపాలకులు వారు కూరత్తాల్వాన్లు. కూరత్తాల్వాన్ అని అంటారు. దానికి వారు పరిపాలకులు. అదొక పెద్ద అగ్రహారం. ఎప్పుడో పురాతనం నుంచి వస్తుంది అది, ఆ అగ్రహారం వరకు. ఒకానొక బ్రాహ్మణుడు, ఆయన వివాహం, ఈయన బ్రాహ్మణుడే, కొద్దిగా దగ్గర దగ్గర కులాలే. ఆ అమ్మాయిని తీసుకొని ఆ తల్లి, తండ్రి, ఆ కూతురుతో సహా నదిలో దూకి చనిపోదాం అనుకున్నారు. వీరు చూశారు, అప్పుడు వస్తున్నారు. అయ్యయ్యో, ఇదేం పనయ్యా, ఆత్మహత్య మహాపాపం కదా, ఎవరైనా తనంత తారుగా శరీరాన్ని నాశనం చేసుకోకూడదు, ఇది మహాపాపం సుమా. ఆయన అన్నారు, ఎంతకన్నా మహాపాపం ఏముంటుందండి, నా కుమార్తెకి తగిన వయస్సు వచ్చింది వివాహం చేయడానికి, కానీ వివాహం చేయడానికి కుదరదు, కనుక వివాహం చేయకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? స్త్రీకి వివాహం కాకుండా ఉండకూడదు, వివాహం చెయ్యాలి. మరి అలాంటిది ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. మరి ఆమె పరిస్థితి, అలా వదిలి మేము వెళ్ళలేము, మేమే అంతకాలం జీవించాం కదా, కనుక మేము ఏముంది, మంచి వరుడిని చూసి పెళ్లి చేయండి, కావలసినంత ధనాన్ని ఇస్తాను నేను అన్నాడు ఆయన. మీరు ధనాన్ని ఇస్తారు, వరుడు దొరకొద్దు, ఎవరి ప్రాణం తీసేయమంటారు? అదేమనగా ఈ అమ్మాయికి వివాహమైన వెంటనే భర్త పరలోకగతుడవుతాడు. ఓ అలాగా, సరే అయితే నాకు ఇచ్చి వివాహం చేయండి అన్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే నాకు ఇచ్చి వివాహం. అయ్యయ్యో, మీ ప్రాణం పోతుంది స్వామి, పర్వాలే, నా ప్రాణం పోయినా పర్వాలే, నేను చేసుకుంటా, మీకు వివాహం కావడం ముఖ్యం కదా, చేయండి అన్నారు ఆయన. వారు మంచి శాస్త్ర పాండిత్యం కలవారు, కూరేషులు కూడా ఏకసంధాగ్రాహి. ఒకసారి చదివితే వచ్చేస్తుంది వారికి, ఒకసారి చూస్తే చాలు వచ్చేస్తుంది, ఒకసారి వింటే చాలు వచ్చేస్తుంది. మహానుభావులు, ఏకసంధాగ్రాహి. వారు కూడా అవతార పురుషులే. రామానుజుడు వారిని శేషాంశ అని అంటే, కూరేశుని కృష్ణాంశ అని అంటారు. కృష్ణుడే ఇలా పుట్టాడట ఆయన, కృష్ణ పరమాత్మ. అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు. మన సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కొన్ని దోషాలు ఉంటాయి. ఈ అమ్మాయికి భర్త మరణిస్తాడు వివాహం అయిన తర్వాత అని ఉంటే, దీర్ఘాయుష్యవంతుడైనటువంటి, ఆయుష్ బలంగా ఉండేటటువంటి జాతకాన్ని చూసుకొని అలాంటి వాడికి ఇచ్చి వివాహం చేశారనుకోండి, ఈ దోషం పోతుంది. అలాగే దీర్ఘాయుష్ని కలిగించేటటువంటి కొన్ని లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నంలో వివాహమైనట్లయితే ఇద్దరూ భార్యాభర్త దీర్ఘకాలము పిల్లా పాపలతో సౌభాగ్యంగా ఉంటారు అని కొన్ని ముహూర్తాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం ఎందుకు చదువుకోవాలంటే ఇలాంటి వాటి కోసం చదువుకోవాలి, అంతేగాని డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. అవి వస్తే రావచ్చు డబ్బులు, కానీ దానికోసమని జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకొని జనాలను భయపెట్టి సగం సగం నేర్చుకొని చేస్తే జ్యోతిష్ శాస్త్రానికి అపఖ్యాతి కలుగుతుంది. శాస్త్రానికి అపఖ్యాతి కలిగించకూడదు. వారికి తెలుసు వారి యొక్క ఆయుష్ ప్రమాణం గురించి, కానీ నేను చేసుకుంటానన్నారు ఆయన. వివాహం చేసుకున్న వెంటనే ఆ అమ్మాయికి చెప్పారు కండిషన్స్. ఈ కూరేషులకు కూడా సాంసారికమైనటువంటి భోగాల మీద కోరిక లేదు, ఎప్పుడు వదిలేద్దామా ఈ సంసారాన్ని అనుకుంటున్నారు. కనుక అమ్మాయితో చెప్పారు, ఈయన ఉద్దేశం ఒకటి ఉంది, వివాహం అయిపోతుంది తర్వాత సంసారాన్ని వదిలిపెట్టేస్తాను అనుకున్నారు ఆయన. నేను తర్వాత సన్యసించదలుచుకున్నాను, మరి నీకు ఇష్టమేనా, ఏదో వివాహం అయితే చాలు కదా అనుకున్నారు వాళ్ళు. సరే వివాహం చేసుకున్నారు. చేసుకున్న వెంటనే వానప్రస్థం స్వీకరించారు ఆయన. సన్యాసం కాదు, వానప్రస్థం అని అంటారు. వానప్రస్థంలో భార్యతో కలిసి ఉండొచ్చు. వానప్రస్థమే కదా, నేను మీతో పాటు ఉంటాను ఆవిడ. మీరు నాతో ఏమి మాట్లాడక్కర్లా, నేను మీ వెనక ఉంటాను అంతే, మీకు అవసరమైన సపర్యలు చేస్తాను అందామె.
మరి ఈ రాజ్యం ఇవన్నీ వదిలేస్తానన్నారు ఆయన. వదిలేయండి, మీరుంటే నాకు చాలు, మీ పాదముల వెంట నేను నడుస్తానన్నారు ఆవిడ. ఆండాలమ్మ ఆ పేరు. అమ్మ, ఆండాలంటేనే అమ్మ అని, ఆండాలమ్మ అని మనం అంటూ ఉంటాం. వారి పేరు ఆండాల్. అంటే గోదాదేవి యొక్క పేరే ఈవిడికి పెట్టారు. నేను మీతో పాటు వస్తానన్నారు ఆవిడ. సరే రా అన్నారు ఆయన. ఎక్కడికి వెళదాం? వారు విన్నారు రామానుజుల వారి గురించి. రామానుజుల వారి సన్నిధానానికి వెళతాను, వారిని ఆచార్యులుగా స్వీకరిస్తాను, అక్కడే ఉంటాను అని నిర్ణయం చేసుకొని బయలుదేరారు కురేషులు. మధ్యలో ఈ ఆండాళమ్మ గారు కురేషుల యొక్క ధర్మపత్ని అనాలి. ధర్మాన్ని అనుసరించుతూ పతిని అనుసరించేది, ధర్మముగా పతిని అనుసరించేది, ధర్మమునందు భర్తని ప్రోత్సహిస్తూ తాను వెనక నడిచేది. ఈమె ధర్మపత్ని అవుతుంది. అందరూ ధర్మపత్నులు కాలేరండి. వెళుతున్న ఆమెకి భయం వేసిందట. ఏమంటే నాకు అడవి కదా, భయం వేస్తుంది. అడవైతే భయం ఎందుకు? ఏమో భయం వేస్తుంది. మృగాలు వచ్చే తినేసాయి, పోతాం, వాటికి ఆహారమైన అవుతాం కదా, వాటి కడుపు నిండుతుంది, అందుకు భయపడక్కర్లేదు. ఇంకేం భయం? ఆ దొంగలు వస్తారు, దొంగలు వస్తే మన దగ్గర ఏముంది పట్టుకుపోవడానికి? ఏమైనా ఉందా? ఒకసారి తీ అన్నారు ఆయన. ఆ మూట వెతికితే అందులో ఒక వెండి గ్లాస్ ఒకటి ఉంది. ఎందుకు అన్నారు ఆయన. తమకి రాత్రిపూట కాస్త పాలు ఇద్దామని దీంతో. ఓహో, అన్నీ వదిలిన వాడికి ఇదొకటి. అన్ని రాజ్యమంతా వదిలేసి మంత్రులకు అప్పగించేసి మిగతా వాళ్ళ మీరు చూసుకుండరా అని వదిలేసి వానప్రస్థం స్వీకరించిన వాడికి వెండి గ్లాస్ ఒకట? ఇది టిఫు నారాయణ. తీసుకున్నారు, గిరాటేశారు, మొత్తం ఇసిరేశారు దూరంగా. ఇంకా బా, అది పోయింది కదా, నీకు భయం లేదు, ఇంకా ఎవరు పట్టుకుపోతారని ఇంకా భయం ఏముంది, పద అన్నారు ఆయన. అది వారి యొక్క త్యాగ గుణం. త్యాగం అంటే ఎవరికో ఇచ్చేయడం కాదు, అసలు నాది కాదు అనుకోవడం. ఎవరికో పలానా వాళ్ళకే ఇవ్వాలి, ఇది పలానా విధంగా ఉపయోగించాలి, ఇది దానం అవుతుంది, త్యాగం అవ్వదు. త్యాగం అంటే త్యజించడం, విడిచిపెట్టేయడం, మనకు సంబంధం లేదు, వదిలేయడం అక్కడ అంతే. కంచి వచ్చారు, కాంచీపురం. అక్కడ వరదరాజస్వామి వారి సన్నిధిలో భగవద్ రామానుజుల వారిని సేవించుకున్నారు. వారికి శిష్యులై వారి చేత పంచ సంస్కారములు పొంది వైష్ణవాన్ని స్వీకరించారు. అంటే ఈ మధ్యని కొంతమంది ఒకసారి ఎప్పుడో అనడం విన్నాను, అంటే వైష్ణవులు పంచ సంస్కారాలు చేయించుకుంటారు కదా, ఇది శాస్త్రీయమా? అంటే ఒక ఆయన, ఇప్పుడు ప్రముఖ స్వామీజీ అండి ఆయన, ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ స్వామీజీయే, హిందూ ధర్మానికి ఆయన ఒక పెద్ద ఆశాకిరణం అని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఒకసారి పబ్లిక్ మీటింగ్ లో ఈ వైష్ణవులు గొడ్లకు వేసినట్లుగా ముద్రలు వేసుకుంటారు అని ఒక వ్యాఖ్య చేశారు. బాధాకరమైనటువంటిది అలాంటి వ్యాఖ్యలు వినటం. కానీ ఇప్పుడు అలాంటివి చేయకపోవచ్చు. మా మిగతా మిత్రులందరూ కూడా ఏదో వెళ్ళి దానికి అభ్యంతరం చెప్పారు. సరే ఆయన కూడా అబ్బెబ్బే అనేదో నరకర్చుకున్నారు. సరే అయిపోయింది. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఏ మతానికైనా ఈ తాప సంస్కారములు ఉన్నాయి. అటు శైవము స్వీకరించినా సరే తాప సంస్కారములు ఉన్నాయి. శైవంలో కూడా డమరుకము, త్రిశూలము మొదలైనటువంటి శివ సంబంధమైనటువంటి గుర్తులు వేసుకుంటారు వారు కూడా. అది కాదు ఇది కాదు, మధ్యలో మేము దేనికి ఎక్కడ పడితే అక్కడ ఏదైనా మేము దూకేస్తాం గోడ మీద పిల్లిలాగా అనుకుంటే అది వేరే విషయం. శాస్త్రీయంగా ఒక మతాన్ని ఆచరించాలనుకుంటే ఆ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను పూర్తిగా సంపూర్ణంగా స్వీకరించాలి. మరి ఈ విధంగా ఉండేటటువంటి దీనికి శాస్త్రీయమైన ఆధారం ఎక్కడా? వరాహ సంహిత అనే సంహితలో మనకు కనిపిస్తుంది ఈ ఆచారములు ఎలా ఉండాలి అనేది.
ఊర్ధ్వపుండ్రములు ఇలాగ ధరించాలి. అంటే రెండు ప్రక్కల ఇలాగ దూరం దూరంగా ఉండాలి. ఇది తిరుమణి అని అంటారు. ఈ తిరుమణి ఎక్కడ దొరుకుతుంది? ఏదో ఒక తెల్లటి రంగు తీసుకొచ్చి పూసేసుకుంటే తిరుమణి అవ్వదు. దివ్యమైనటువంటి స్థలములు, ఓ సింహాచలం కానీ లేకపోతే హస్తాద్రి కానీ, అలా దివ్య దేశాలు కొన్ని ఉన్నాయి కదా, అటువంటి పరమాత్మ వెలసి ఉండేటటువంటి ఆరాధించబడుతున్నటువంటి ఆ దివ్య స్థలములు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల మీద తెల్లటి రాళ్ళు కూడా దొరుకుతాయి, తెల్లటి మట్టి. ఇది భగవంతుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి మట్టి అని. అది తెలుపు సత్వగుణానికి ప్రతీక కదా. భగవంతుని పాదములే సత్వగుణం. ఆ మట్టిని తీసుకొచ్చి తయారు చేస్తారు తిరుమణి. ఆ తెల్లటి రాళ్ళు కూడా ఉంటాయి, అవి మెత్తగా నూరి తయారు చేస్తారు. రకరకాల రాయి గట్టిగా ఉంటే నూరి తయారు చేయొచ్చు. మనకి సింహాచలం మొదలైనటువంటి దివ్య దేశాల్లో అయితే ఆ పొడి పొడిగా ఉండే మట్టే దొరుకుతుంది, తెల్లటిగా ఉండేది. అది తీసుకొచ్చి నీటిలో కరగపెట్టి ఆ రాళ్ళు కిందికి వెళ్ళిపెట్టేట్టుగా మెల్లగా అలా తిప్పి పోస్తే ఆ తెల్లటి మట్టి అంతా నీరుతో వచ్చేస్తుంది. ఆ తర్వాత అది అలా ఉంచితే నీరు తేరిపోయి కిందని ఉండేటటువంటి మెత్తటి మట్టి మిగులుతుంది. దాన్ని తీసి మెత్తగా నూరి, అంటే బాగా నూరితే జిగట వస్తుంది. అప్పుడు మనం పుండ్రంగా పెట్టుకోవడానికి వీలవుతుంది, లేకపోతే పొడి రాలిపోతుంది. అలా ప్రశాంతంగా కూర్చొని వైష్ణవులు తయారు చేసుకుంటారండి. ఆ తయారు చేసుకున్నటువంటి మట్టి తిరుమణి, శ్రేష్టమైనటువంటి మణి. అది పరమాత్మ యొక్క దివ్య పాదార విందములు ఇవి అని రెండు ప్రక్కల ధరించాలి. ఆ పాదాలు అలా ఉంచేస్తే ఎలాగండి? దానికి మధ్యలో ఒక కమలము, ఇదిగోండి ఇది కమలము, ఇటు ప్రక్క ఇలాగా గీతలా గీసి దాని కింద కాడ ఉంచుతాం. కమలానికి కాడ ఉంటుంది కదా నీటిలో, అది ఒక భావన. పాదములు అలా ఉంచిస్తే పరమాత్మ ఒక్కడే మనకు చాలా కాదు, లక్ష్మీదేవి కూడా కావాలండి. శ్రీ శృణోతి శ్రావయతి శ్రీనాథి, మనం చెప్పేది వింటుంది, మన బాధలను చక్కగా ఆలకించుతుంది, పరమాత్మకి వినిపిస్తుంది, ఆయన అనుగ్రహాన్ని మన వైపు ప్రసరించేటట్టుగా చేస్తుంది. కనుక శ్రీ ఆమె పేరు. ఆమెకి ప్రతిరూపం శ్రీ చూర్ణం. దీన్ని దేంతో తయారు చేస్తారండి? హరిద్ర, పసుపు. హరిద్ర అంటే పసుపు అని సంస్కృతంలో మనకి భావం. ఆ సంస్కృత పదానికి, హరిద్ర పదానికి విశేషమైన ఒక అర్థం ఉందండి. హరిం ద్రావయతి ఇది హరిద్ర, పరమాత్మని ద్రవింప చేసేదట. ఎలాంటి మగవాడైనా సరే భార్య దగ్గర లోకువ, ద్రవించిపోతాడు ఆయన. అటువంటి శ్రీమన్నారాయణుడు హరిని ద్రవింప చేస్తుంది కనుక లక్ష్మీదేవిని హరిద్ర అని అంటారు. లక్ష్మీదేవి యొక్క స్వరూపమే పసుపు. ఆ పసుపును తీసుకొచ్చి పైన ఉండేటటువంటి ఆ చిన్న పొరని తీసేసి దాన్ని బాగా కోసి ముక్కలు చేసి ఎండపెడతారు. ఆ ఎండబెట్టినటువంటి ఆ చూర్ణాన్ని కొద్దిగా వేరే కలిపి నూరితే అది సింధూరిస్తుంది. అది శ్రీచూర్ణం. దాన్ని మధ్యలో పెడతారు. అదే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఇది అందరూ ఎవరు చేస్తుంటారు, ఆచార్యులు దీనికి సంబంధించినటువంటి విధానంలో చేస్తుండేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు చేసి మనకి ఇస్తూ ఉంటారు. అది కూడా భగవంతుడికి నివేదన చేసి మనకి ఇస్తారు. మనం అందరం అలా పెట్టుకోవచ్చు. తాప సంస్కారం, శంఖ చక్రముల్ని సుదర్శన యాగములో తప్పింపచేసి ఇటుపక్క ముద్రలు వేస్తారు. అంటే శాశ్వతంగా ఉండేటట్టుగా. ఇక నుంచి మేము దీనికి పూర్తిగా బద్ధులమై ఉన్నాము. నామ సంస్కారం ఇవన్నీ ఎక్కడున్నాయి? వరాహ సంహితలో ఇలా చెయ్యాలి అని ఉంది. మనమేమి మూఢ విశ్వాసాలుగా పాటించటంలా, శాస్త్రీయమైనటువంటి మన శాస్త్రాలు అనుగ్రహించినటువంటి విధంగా, సంహితలు అనుగ్రహించినటువంటి విధంగానే చేస్తున్నారు. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఇది సంహితలను అనుసరించేటటువంటిది. 108 సంహితలు ఉన్నాయండి దీనికి సంబంధించి. కొన్ని నామావశిష్టంగా మిగిలిపోయి అంటారు.
వీటన్నిటినీ అధ్యయనం చేసి మన ఆచార్యులు మనకి అందిస్తారు. దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. అటువంటి దాన్ని స్వీకరించారు కూరతాళ్వాన్లు. అక్కడి నుంచే భగవద్ రామానుజుల వారికి శిష్యులై వారిని సేవించుకుంటూ ఉన్నారు. కానీ భగవద్ రామానుజుల వారికి ఒక చిన్న బాధ ఉంది. తమ పినతల్లి కుమారుడు గోవింద భట్టర్ వారు మోసము చేత వారిని వేరొక సంప్రదాయంలోకి మార్చి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో వారిని ఉండిపోయేటట్టుగా చేశారు యాదవ ప్రకాశ మిశ్రుడు. దాంతో ఆయన అది నమ్మి అలా ఉండిపోయారు. వారు కూడా దిద్దుబాటై ఇక్కడికి వస్తే బాగుండు కదా అనుకున్నారు భగవద్ రామానుజుడు. అది ఎలా జరిగిందో మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజారి దివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం. జై శ్రీమన్నారాయణ.